మీకు ఎప్పుడు ఫైనల్ కట్ దగ్గర ఇష్యూస్ ఉంటాయి కదా మొదటి ఫిల్మ్ నుంచి ఫైనల్ కట్ అంటే లెంగ్త్ పెద్ద లెంగ్త్ వస్తుంది, దాన్ని చేసి ఇష్టంతో తగ్గించి వదులుతారు. ఈ ఫిలిం కూడా అలానే కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఫిలిం కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం అంటే పెద్ద ఇంతమంది యాక్టర్స్ క్యాన్ వస్తుందంటే బికాస్ somewhere my thing is I probably me and my team వీళ్ళందరూ we fall in love with them and they perform like that. And writing లో అరే ఇది చేస్తే బాగుంటుంది కొన్ని రాస్తూ ఉంటాం సీన్ అప్పుడు. అది ఒరిజినల్ స్క్రిప్ట్ కొంచెమే తేడా ఉంటుంది, కానీ స్క్రిప్టింగ్ నుంచి కొంచెం పెద్ద అయితే వెరీ ఐ థింక్ అటాచ్ టు దట్ థింగ్. సో బయట నుంచి వచ్చి చూసుకుని అరే ఇది ఉండాలి అనుకుంటుంటాం, కొన్ని తీస్తాం. అది కాన్ఫ్లిక్ట్ ఉంది నాకు యాక్చువల్లీ. బట్ ఇంకా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో వెన్ యూ రైట్ ఇది కంప్లీట్లీ ఒరిజినల్ యాక్చువల్లీ. అంటే సంథింగ్ అకర్డ్ ఇన్ సమ్వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ సమ్వేర్ ఇట్ నా ఆల్మోస్ట్ అన్ని నేను అలానే చెప్తాను యాక్చువల్లీ. ఐ డోంట్ టేక్ ఫ్రమ్ ఇది జానర్ ఇక్కడ ఏదో సినిమా చూసాను ఇక్కడ ఏదో ఉంటుంది వర్కౌట్ అవుతుంది అని అయితే నేను ఏ సినిమా చేయలేదు. సో అది ఫస్ట్ థాట్. దెన్ ఎమోషనలీ వీ వాంట్ టు సే వీళ్ళది అంటే లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళది ఎలా ఉంటుంది. మనం ఇన్డెప్త్ వెళ్ళిన తర్వాత అరే వీళ్ళు ఇన్విజిబుల్ మనకు కనిపించారు కదా అనేది కొంచెం ఒక దాని నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాము. ఇట్లా కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ గురించి